మన రోజువారీ జీవితంలో ఉన్న కొన్ని అద్భుతాలు. నెంబర్ 1, కుక్కలు తమ తోకని ఎందుకు ఊపుతాయో తెలుసా? అది దాని భాష. ఎడమవైపు ఊపితే భయం, అప్రమత్తంగా ఉండాలి. అదే కుడివైపు ఊపితే సంతోషం. ఇలా తమ భావాలను మాటలు లేకుండా వ్యక్తం చేస్తాయి. నెంబర్ 2, బల్బు లోపల ఎందుకు వాక్యూమ్ ఉంటుందంటే లోపల గాలి ఉంటే ఫిలమెంట్ వెంటనే కాలిపోతుంది. అందుకే గాలి తీసేసి ఇంటర్ గ్యాస్ నింపుతారు. దీనివల్ల బల్బు ఎక్కువ కాలం వెలుగుతుంది. నెంబర్ 3, రైలు చక్రాలు పూర్తిగా సూటిగా ఉండవు, కొంచెం లోపల వంగి ఉంటాయి. దీనివల్ల వేగంగా తిరుగుతున్నప్పుడు ట్రాక్ మీద బ్యాలెన్స్ కాపాడుకుంటాయి. వాటిని అలా తయారు చేస్తారు. నెంబర్ 4, తుమ్మేటప్పుడు మన కంటి యొక్క కండరాలు ఆటోమేటిక్గా మన మెదడు ప్రొటెక్ట్ మోడ్కి వెళ్తూ మన కళ్ళను వస్తుంది. ఇది బాడీ యొక్క సేఫ్టీ రియాక్షన్. నెంబర్ 5, ఫ్యాన్ నిజంగా గాలిని చల్లగా చేయదు. అది గాలిని కదిలించి మన శరీరం నుండి వేడిని తీసుకుంటుంది. అందుకే ఫ్యాన్ తిరుగుతుంటే చల్లగా అనిపిస్తుంది. అది నిజానికి ఒక కూల్ ఇల్యూషన్. నెంబర్ 6, ఫ్రిడ్జ్లో మొదట్లో గట్టిగా శబ్దం వచ్చి తర్వాత సైలెంట్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే టెంపరేచర్ మెయింటైన్ చేసేటప్పుడు మోటార్ యాక్టివేట్గా ఉంటుంది. ఇలా టెంపరేచర్ రీచ్డ్ అయితే ఆటోమేటిక్గా అది ఆఫ్ అవుతుంది. నెంబర్ 7, గాలి వీస్తున్నప్పుడు అనే శబ్దం గాలి హెడ్జెస్ నుంచి పాస్ అవుతూ వేగంగా మారుతూ ఎయిర్ వైబ్రేషన్స్ ఉంటాయి. అదే శబ్దం మనకు వినిపిస్తుంది. నెంబర్ 8, మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ మనకు ఎందుకు గుర్తుండిపోతుందంటే అవి హై ఫ్రీక్వెన్సీ టోన్ ప్లస్ ప్యాటర్న్ రిపీట్గా డిజైన్ చేస్తారు, బ్రెయిన్ అలర్ట్ రియాక్షన్ కోసం. నెంబర్ 9, ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ కలర్ ఎందుకు వాడతారంటే లాంగ్ వేవ్ లెంత్ అంటే పొడవైన దారి తరంగాన్ని కలిగి ఉంటుంది, దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే స్టాప్కి ఎరుపు సింబల్ వాడతారు. ఆకులు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయంటే క్లోరోఫిల్ అనే రసాయనం వల్ల సూర్యకాంతిని తీసుకొని క్లోరోఫిల్ ఆకుపచ్చ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందువల్ల మనకు ఆకులు ఆకుపచ్చగా కనిపిస్తాయి.